హలో హాయ్ వెల్కమ్ టు శోభనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ములక్కాయ పాల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు 2 ములక్కాయలు అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, 1 కప్పు పాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఒక స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఆనియన్ యాడ్ చేసుకోవాలి అండ్ మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు ములక్కాయలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ దీంట్లో ఒక లిడ్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. ఇది ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక లిడ్ పెట్టేసి కాసేపు సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత చూడండి ఇలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనంతా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. టేస్టీ ములక్కాయల పాల కర్రీ ఈజ్ రెడీ. దీన్ని కొత్తిమీరతో కొంచెం అలా గార్నిష్ చేసుకుందాం. టైం లేనప్పుడు 15 మినిట్స్లో ఎంతో ఈజీగా ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కారం అనేది యాడ్ చేసుకోలేదు. ఒక పక్కన కర్రీ రెడీ చేస్తుంటే వర్షం పడింది, ఎంత గ్రీనరీ, చాలా బాగుంది కదా. ఈ వర్షంలో వేడివేడి అన్నం, ఒక పక్కన అన్నం కుక్ చేసుకున్నాం. వేడివేడి అన్నంలో ఈ కర్రీ యాడ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 15 మినిట్స్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు. చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.